దకేత్వం ఇస్తే దే, దక్ ఐత్వం ఇస్తే దై, దక్ ఓత్వం థ ఓత్వ థూ, దక్ ఓత్వ దీర్ఘ థూ, థక్ ఔత్వ థక్ సున్నాలు పెడితే థమ్, రెండు సున్నాలు పెడితే తహ, థ అని దాగునింతం నేర్చుకుందాం. తలకట్టు దీర్ఘ గుడిసి, గుడిసి దీర్ఘ కొమ్ము, కొమ్ము దీర్ఘ రూత్వ ఏత్వ, ఏత్వ దీర్ఘ ఐత్వ ఓత్వ, ఓత్వం దీర్ఘ ఔత్వ అనుర్గ విసర్గ. ఓకే, దాగునిందం నేర్చుకుని ఇప్పుడు దక్ దకి దక్ తలకట్టిస్తే ద, దక్ తలకట్టు దీర్ఘ ఇస్తే ద, దగ్గుడిస్తే ది, దగ్గుడి దీర్ఘం ఇస్తే ది, దగ్గుడి కొమ్మిస్తే దు, దక్కొమ్ము దీర్ఘ ఇస్తే దూ, దకృత్వం ఇస్తే ధృ, దకేత్వం ఇస్తే దే, దకేత్వం దీర్ఘిస్తే ధే, దకైత్వం ఇస్తే ధై, దకోత్వం ఇస్తే ధౌ, దకృత్వం ఇస్తే దక్ సున్నా పెడితే దమ్, దక్ రెండు సున్నాలు పెడితే దహ. మనం ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేద్దాం. దా ఎలా రాయాలంటే ఓకే, ద దగ్ దీర్ఘమిస్తే దా, దగ్గుడిస్తే ది, దగ్గుడి దీర్ఘం, దీర్ఘం అంటే ఇది, గుడి దీర్ఘం ఇస్తే ది, దక్కొమ్మిస్తే దు, దక్కొమ్ము దీర్ఘిస్తే దు, దకృత్వం ఇస్తే ధృ, దక్ ఏత్వం ఇస్తే ధే, దక్ ఏత్వ దీర్ఘ ఇస్తే ధే, దక్ ఐత్వ ఇస్తే ధై, దక్ ఓత్వ దో, దక్ ఓత్వ దీర్ఘ దో, దక్ ఔత్వ ఇస్తే దౌ, దక్ సున్నా పెడితే దమ్, దక్ రెండు సున్నాలు పెడితే దహ, థ థ ద. ఫినిష్. ఇప్పుడు నెక్స్ట్ రెండోదా. ఓకే, మనం ఒత్తు దా ఎట్లా రాస్తామో నేర్చుకుందాం ఫస్ట్. ద ఇది తలకట్టు దీర్ఘ తలకట్టు తలకట్టు దీర్ఘ గుడిసి, గుడిసి దీర్ఘ కొమ్ము, కొమ్ము దీర్ఘ రుత్వ ఏత్వ, ఏత్వ దీర్ఘ ఐత్వ ఔత్వం దీర్ఘ ఔత్వం
ఇప్పుడు మనం ద నేర్చుకుందాం. దగ్గుడి దీర్ఘమిస్తే దా, దగ్గుడిస్తే ది, దగ్గుడిసి దీర్ఘ ఇస్తే ది, కొమ్మిస్తే దు, కొమ్ము దీర్ఘ ఇస్తే దు, దృత్వం ఇస్తే ద్రు, దకేత్వం ఇస్తే దే, దకేత్వ దీర్ఘమిస్తే ధే, ఐత్వ దీర్ఘ ఇస్తే ధై, ఓత్వం ఇస్తే దో, ఓత్వం దీర్ఘమిస్తే దో, ఔత్వం ఇస్తే దౌ, సున్నా పెడితే దమ్, రెండు సున్నాలు పెడితే దహ, నా. ఇప్పుడు నా గుణింతం మనం నేర్చుకునేది. నా గుణింతం నేర్చుకున్నప్పుడు తలకట్టు దీర్ఘ, గుడిసి దీర్ఘ, కొమ్ము దీర్ఘ, రుత్వ, ఏత్వ దీర్ఘ, ఐత్వ, ఓత్వ దీర్ఘ, ఔత్వ విసర్గ. నక్కలు ఇస్తే నా, నక్కలు దీర్ఘ ఇస్తే నా, నగ్గుడిస్తే నీ, నగ్గుడిసి దీర్ఘ ఇస్తే నీ, నక్కొమ్మిస్తే ను, నక్కొమ్ము దీర్ఘ ఇస్తే ను, నకృత్వం, ఏత్వం దీర్ఘ, ఐత్వం, ఓత్వం దీర్ఘ, ఔత్వం, 0 2 0. ఇవి ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ నా ఎట్లా రాయాలో చూపిస్తా. నా, ఇప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేద్దాం. నాకు దీర్ఘమిస్తే నగ్గుడిస్తే నీ, నగ్గుడి దీర్ఘమిస్తే నీ, ను, నా కొమ్ము దీర్ఘ ఇస్తే ను, నాకు రుత్వం ఇస్తే ను, నాకు ఏత్వం ఇస్తే నీ, నాకు ఏత్వం దీర్ఘమిస్తాను, నాకు ఐత్వ దీర్ఘ ఇస్తే నై, నాకు నా రాసి ఓత్వ
ను నాకు ఓత్వ దీర్ఘ నో నా ఔత్వ నౌ నాకు సున్నా పెడితే నమ్ నాకు 2 సున్నాలు పెడితే నహ. ఇది నా గుణింతం తాత దన్న. నెక్స్ట్ పా గుణింతం. తలకట్టు దీర్ఘ గుడిసి గుడిసి దీర్ఘ కొమ్ము కొమ్ము దీర్ఘ రూత్వ ఏత్వ ఏత్వం దీర్ఘ ఐత్వ ఓత్వం ఓత్వం దీర్ఘ ఔత్వం 0 2 0. ఓకే, ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫ ఫ ఫి దీర్ఘ ఫు దీర్ఘ ఇస్తే ఫూ పాకు రూత్వం ఇస్తే ప్రూ పాక్ ఏత్వం ఇస్తే పే పాక్ ఏత్వం దీర్ఘ ఇస్తే పే పాకైత్వం ఇస్తే పై ఫో పాకుమ్ ఇస్తే పూ పాకుమ్ము దీర్ఘ ఇస్తే పూ పాక్ ఔత్వం ఇస్తే పౌ పాక్ 0 పెడితే పం పాక్ 2 సున్నాలు పెడితే పహ. అలాగే మనం భ ఫ ఒత్తు ఫ ఫ ఫా ఫి ఫీ ఫు ఫూ ఫ్రు ఫె ఫే ఫై ఫో ఫో ఫౌ ఫం ఫహ. ఇది మనం ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఒత్తు పాని ఫా అంటాం మనం. ఫా దీర్ఘ ఫీ దీర్ఘం ఫూ ఫూ ఫ్రూ ఫే ఫే ఫై ఫౌ ఫం
అట్లాగే బా అయింది రెండో బా. ఫస్ట్ బా బా తలకట్టు దీర్ఘ గుడిసి గుడిసి దీర్ఘ ఓత్వం దీర్ఘ రూత్వం ఏత్వం ఏత్వం దీర్ఘ ఐత్వం దీర్ఘ ఔత్వం అహ. ఇది ప్రాక్టీస్ చేద్దాం మనం. బా లెటర్ బా ఎలా రాస్తాం మనం? ఓకి బాకి డిఫరెన్స్ చూడండి. ఓ ఇలా రాస్తాం మనం, బా అనేది ఇలా రాస్తాం. ఈ రెండు కలిసిపోతాయి బాకి. దీన్ని ప్రాక్టీస్ చేద్దాం. బా బగ్ దీర్ఘమిస్తే బా, బగ్గుడిస్తే బి, బగ్గుడిసి దీర్ఘ ఇస్తే బి, బక్కొమ్మిస్తే బూ, బక్కొమ్ము దీర్ఘ ఇస్తే బూ, బక్రూత్వం ఇస్తే బ్రూ, బకేత్వం ఇస్తే బే, బకేత్వం దీర్ఘం ఇస్తే బే, బక్ ఐత్వం ఇస్తే బై, బక్ ఓత్వం ఇస్తే భూ, బక్ ఓత్వం దీర్ఘ ఇస్తే భూ, బక్ ఔత్వం ఇస్తే బౌ, బక్ సున్నా పెడితే బం, బాకి రెండు సున్నాలు పెడితే మహా. పాప బ ఒత్తు బ. బా బాగ్ తలకట్టు దీర్ఘ గుడిసి గుడిసి దీర్ఘ ఓత్తు కొమ్ము కొమ్ము దీర్ఘ రూత్వం కొమ్ము కొమ్ము దీర్ఘం ఓత్వం దీర్ఘ ఔత్వం సున్నా రెండు సున్నా. ఇది ప్రాక్టీస్ చేద్దాం మనం ఫాస్ట్గా. బా బా బి బి బూ బూ బ్రూ బే దీర్ఘ ఏత్వం దీర్ఘ బే, బక్ ఐత్వం ఇస్తే బై, బక్ ఓత్వ బ ఓత్వ ఓత్వం దీర్ఘ, బక్ ఔత్వ బౌ, బాక్ సున్నా పెడితే బం, బాక్ రెండు సున్నాలు పెడితే బహా. ఇప్పుడు మా మా గుణింతం. గుడి గుడి దీర్ఘం తలకట్టు దీర్ఘం గుడిసి గుడిసి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రూత్వం ఏత్వం ఏత్వం దీర్ఘం ఓత్వం దీర్ఘ ఔత్వం సున్నా రెండు సున్నా. రాద్దానండి. మా దీర్ఘ దీర్ఘ మీ మీ మే
ఏత్వ దీర్ఘ ఐత్వ ఇప్పుడు ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘ ఔత్వం మం మహ పపబమ యా తలకట్టు దీర్ఘ గుడి దీర్ఘ కొమ్ము దీర్ఘ రూత్వ ఏత్వం దీర్ఘ ఐత్వ ఓత్వం దీర్ఘ ఔత్వ 0 2 0. ఇప్పుడు రైటింగ్ ప్రాక్టీస్ చేద్దాం. అసలు ఫస్ట్ యా ఎట్లా రాస్తామంటే మనం ఓకే యా రాద్దాం రండి. తలకట్టు దీర్ఘ గుడిసి దీర్ఘ కొమ్మిస్తే కొమ్ము దీర్ఘ ఇస్తే రూత్వం ఇయ్యాలి. రూత్వ ఏత్వం ఇస్తే ఏత్వం దీర్ఘ ఇస్తే ఐత్వం ఇస్తే ఔత్వం ఇస్తే యౌ 0 పెడితే యం 2 0 పెడితే యహ. ఇప్పుడు రాగుణిద్దాం. రా తలకట్టు దీర్ఘ గుడిసి దీర్ఘ కొమ్ము దీర్ఘ రూత్వ ఏత్వం దీర్ఘ ఐత్వ ఓత్వం దీర్ఘ ఔత్వం అహ. ఇప్పుడు రా నేర్చుకున్నాం. రా ఎలా రాస్తామంటే ఇందాక మనం టా రాసాం కదా అట్లనే, కానీ మధ్యలో టాకి ఇక్కడ మధ్యలో ఇస్తాం. రాకి అట్లా ఇవ్వం. ఇది టా, ఇది రాంగ్, ఇది రైట్. దీర్ఘం ఇస్తే రగ్గుడిస్తే రగ్గుడి దీర్ఘం ఇస్తే కొమ్మిస్తే కొమ్ము దీర్ఘం ఇస్తే రూత్వం ఇస్తే ఏత్వం ఇస్తే ఏత్వం దీర్ఘం ఇస్తే ఐత్వం ఇస్తే ఓత్వం చూడండి. ఓత్వం ఇస్తే ఓత్వం దీర్ఘం ఇస్తే ఔత్వం 0 పెడితే 2 0 పెడితే రహ. పప్ప బబ్బ మా యా రా. నెక్స్ట్ లా గుణిద్దాం నేర్చుకున్నాం.
తలకట్టు దీర్ఘ గుడిసి గుడిసి దీర్ఘ కొమ్ము కొమ్ము దీర్ఘ రుత్వ ఏత్వ ఏత్వం దీర్ఘ ఐత్వ ఓత్వ ఓత్వం దీర్ఘ ఔత్వ చిన్న రెండు సున్నా. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం మనం. ఇది ముందు లా ఎట్లా రాస్తాం చూద్దాం. ఓకే, మనం ప్రాక్టీస్ చేద్దాం. లా లగ్ దీర్ఘమిస్తే లా, లగ్గుడిస్తే లీ, లగ్గుడిసి దీర్ఘమిస్తే లీ, లక్కొమ్మిస్తే లు, లక్కొమ్ము దీర్ఘమిస్తే లు, లక్రూత్వమిస్తే రు, లక్ ఏత్వమిస్తే లే, లక్ ఏత్వం దీర్ఘమిస్తే లే, లక్ ఐత్వమిస్తే లై, లక్ ఓత్వమిస్తే లో, లక్ ఓత్వం దీర్ఘమిస్తే లో, లక్ ఔత్వమిస్తే లవ్, లక్ సున్నా పెడితే లం, తెల్ల యారాళ్ళ వా. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. లాస్ట్వి నేను చెప్పి వదిలేస్తాను, మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తాయి ఇవి. తలకట్టు దీర్ఘ గుడిసి గుడిసి దీర్ఘ కొమ్ము కొమ్ము దీర్ఘ రుత్వ ఏత్వ ఏత్వ దీర్ఘ ఐత్వ ఓత్వం ఓత్వం దీర్ఘ ఔత్వం సున్నా రెండు సున్నాలు. వా ఎలా రాస్తామంటే వా, లెటర్ వా. ప్రాక్టీస్ చేద్దాం మనం. వా ఒక దీర్ఘం ఇస్తే వక్ దీర్ఘమిస్తే వా, వగ్గుడిస్తే వి, వగ్గుడిసి దీర్ఘమిస్తే వి, వక్ కొమ్ము చూడండి, కొమ్ము ఇక్కడ ఇస్తాం మనం. ఒకవేళ వాకి కొమ్ము ఇక్కడ ఇస్తే మనం ఇదేమైపోయింది మా అయిపోయింది, కాబట్టి ఇది తప్పు. వా కొమ్ము ఇక్కడ ఇవ్వాలి. వా కొమ్ము దీర్ఘమిస్తే ఊ, వక్రూత్వం ఇస్తే వృ, వకేత్వం ఇస్తే వే, వక్ వకేత్వం దీర్ఘమిస్తే వే, వక్ ఐత్వం ఇస్తే వై, వక్ ఓత్వం ఇస్తే వో, వక్ ఓత్వం దీర్ఘిస్తే వో, వక్ ఔవిస్తే వౌ, వం వాహ. ఓకే, యారాల వాసే. ఇవి లెటర్స్ రాయడం నేను చెప్తాను, ప్రాక్టీస్ మీరు చేసేయండి ఇంట్లో. దిస్ యాజ్ ఏ హోంవర్క్. షా ఎట్లా రాస్తాం? ష
చూసారా, ఒకసారి చూపిస్తున్నారండి. ష ష షి షి దీర్ఘమిస్తే షి షు షు శ్రు షే షే షై షై షు మొత్తం దీర్ఘ షం షహ. అలాగే ఇంకో ష, సే ష. మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఇంకా ష తలకట్టు దీర్ఘ, గుడిసి గుడిసి దీర్ఘ, కొమ్ము కొమ్ము దీర్ఘ, రుత్వ ఏత్వం ఏత్వం దీర్ఘ, ఐత్వం ఓత్వం ఓత్వం దీర్ఘ, ఔత్వం ఔత్వం 0 2 0. ష చేస్తారా? ష రాయడం నేర్పిస్తారండి. ఫస్ట్ పాలాగా రాసి ఇక్కడ ష, ఇది ష. ఓకే, ష ష అలాగ ఉంటుంది కానీ షి షి షు షు శ్రు షే ఏత్వం దీర్ఘ, ఓత్వ ఓత్వం దీర్ఘ, 0 2 0 విసర్గ. ష అయిపోయింది. ఇప్పుడు సా, శ్వేష సాహ అళ. ఈ 3 మీరు ప్రాక్టీస్ చేసేయండి. సా గుణింతం ఏం లేదు, అలాగే హా గుణింతం, లా గుణింతం, ఈ 3 గుణింతాలు మీరు ప్రాక్టీస్ చేసి నాకు నెక్స్ట్ క్లాస్లో చూపివ్వండి.